సారీ చెప్పి ఊరుకున్నారు. రైట్, మా అసోసియేట్ ఎడిటర్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం నగేష్ జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి. నగేష్, వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇదేం కొత్త కాదు. ఆయన చాలామంది మీద చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, చాలా తప్పులు అవుతూ ఉంటాయి. కొన్ని మేబీ ఒక 10 చెప్తే ఒక 3 4 కరెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడే ఎందుకు ఆయన సారీ చెప్పారు? ఏమన్నా భయం పట్టుకుందా ఆయనకి? ఖచ్చితంగా సారీ చెప్పాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వేణుస్వామి జాతకాలు అనేది రివర్స్ యాంగిల్లో వస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్కి రాజయోగం ఉంది, రేవంత్ రెడ్డికి నష్టజాతకుడు, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని చెప్పిన పరిస్థితి. కానీ ఫలితాలు చూస్తే మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ ఓడిపోయిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో జగన్కు సంబంధించి కూడా జగన్కి రాజయోగం ఉంది. తను గతంలో ఒక వీడియో చేసిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. తను ఈ ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతాడని చెప్పి వారి చేతిలో ఫోన్లో క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి వీడియోలు డామినేట్గా చెప్తుంటాడు వేణుస్వామి. అంటే తన జాతకం ఎక్కడ ఏ పాయింట్లో కూడా తప్పు కాదు, నేనే క్లియర్గా చెప్పిందే జరుగుతుంది, నేనైతే ఏ జాతకం చెప్పానో ఆ జాతకం ప్రకారమే ఖచ్చితంగా వీళ్ళే సీఎం అవుతారు, వీళ్ళే రాజ్యాన్ని వెళ్తుంటారని చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే ఇందులో క్లియర్గా ఏం చెప్పాడంటే ఈ ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతారు, ఆయనకు భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, రాజయోగ స్థానంలో రాజ్యాధికారం ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు, ఆయనే మళ్ళీ సీఎం అవుతారు, చంద్రబాబుకి అష్టమ శని ఉంది, ఆయనకు రాజయోగం లేదు. వేణుస్వామి అంటే మనం జాతకాలు నమ్మే చాలామంది కూడా ఈ వ్యాఖ్యల్ని రకరకాలుగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక జాతకుడి దగ్గరికి కావచ్చు, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఏదైనా సమస్యలు ఉంటేనే, ఏదైనా కష్టాలు ఉంటేనే చాలామంది వెళ్తుంటారు. అలాగే వేణుస్వామి కూడా చాలా పాపులర్ అయిన పరిస్థితి. ఆయన అపాయింట్మెంట్ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈ దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా కూడా వాళ్ళ జాతకాలు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అంటే పాపులారిటీ కోసం ఒకటి, అలాగే రెండవది ఎక్కువ మొత్తంలో అపాయింట్మెంట్స్ రావాలి అనేది కూడా వేణుస్వామి దగ్గర డిమాండ్ ఉంది. ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కనీసం 3000 రూపాయలు చెల్లించాలి. కనీసం 2-3 రోజులు వేణుస్వామి జాతకం చెప్పించుకోవడం కోసం ఆగాలి. అందులో ఆన్లైన్లో జాతకం చెప్తుంటాడు, డైరెక్ట్గా వెళ్తే చెప్తుంటాడు. అంటే తాను సినిమా వాళ్ళతో అంటే ఒక 15 ఏళ్ళ కిందట యంగ్స్టర్గా ఉన్న వేణుస్వామి సినిమా వాళ్ళతో దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతుంటాడు. తను ఎక్కువ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి రెగ్యులర్గా ప్రయత్నిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ భార్యతో కూడా విదేశాలకు వెళ్ళి చాలా రీల్స్ చేసిన పరిస్థితి. వేణుస్వామిలో ఈ కోణం కూడా ఉందని చెప్పి జనాలు చర్చించుకున్నారు. సో ఈ క్రమంలో ప్రస్తుతం అయితే జగన్ను ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన విషయంతో కంగుతిన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మరి చంద్రబాబు నాయుడు అష్టమ శని ఇప్పుడు 2 దగ్గరలో కూడా ఆయన చెప్పిన నిజాలు కాలేదు. ఇప్పుడు 2 ప్రభుత్వాల్లో పర్సనల్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు కాదని చెప్పారు, ఇక్కడ రేవంత్ రెడ్డి నష్టజాతకుడు అని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉండాల్సింది ఇక్కడే. ఆయన చెప్పి ఊరుకుంటే సరిపోదు కదా. మేబీ ఆ భయం ఏమైనా ఉంటుంది. అంటే జాతకులు చెప్పేవాళ్ళు కూడా రకరకాల మాటలు కూడా చెప్తుంటారు. అంటే గురువు గ్రహాలు మారిపోయినాయి, లేదంటే రకరకాల పరిస్థితులు ఉత్పన్నమైనాయి అని వాళ్ళు ఒక చార్ట్ గీసి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక్కడ నిన్నటి వరకు ఇలా ఉండే ఇవాటి నుంచి ఇలా మారిందని కూడా చెప్పి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ జ్యోతిషం అనేది క్లియర్ కట్గా మనిషి నమ్మకం, విశ్వాసం మీనే ఆధారపడి ఉన్న వ్యవహారం ఇది. మరి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా వేణుస్వామి ఇరుక్కున్నాడని చెప్పచ్చు. మరి 2 రాష్ట్రాలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే వేణుస్వామికి సంబంధించి ఎటువంటి పట్టింపులు అయితే పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గురించి అయితే క్లియర్గా చాలా సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో జత కలిస్తే అసలు వాళ్లకు రాజయోగమే లేదు, పవన్ కళ్యాణ్ కలిస్తే ఇంకా పూర్తిగా నష్టపోతాడని కూడా గతంలో చెప్పిన పరిస్థితి. మరి ఈ రకంగా 3 అంటే కూటమి అనేది బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి అఖండ మెజారిటీతో దూసుకుపోతున్న క్రమంలో వేణుస్వామిలో మరి మనస్తాపం కలిగిందా, లేదంటే భయం పట్టుకుందా? జాతకం ఎవరికైనా చూపించుకున్నారేమో, మంచి పేరున్న వ్యక్తికి ఎవరికైనా చూపించుకుని నేను జాతకం బాగాలేదని తెలిసి సారీ చెప్పారు. ఎస్, కరెక్ట్, మీరు అన్నట్టు కూడా ఇలా కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే తనకు మించి కూడా జాతకులు మార్కెట్లో చాలా మంది ఉంటారు. మరి ఈయనకు మించి అంటే నీకు వేరే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. వేణుస్వామికి మరి అష్టమ శని ఏదన్నా ఉందా, లేకుంటే వేణుస్వామి ఆ సమస్యల్లో ఇరుక్కుంటాడా, వేణుస్వామి ఇంకో రకమైన ఇబ్బందుల్లో పడతాడనే విషయాన్ని కూడా మీరు చెప్పినట్టు వేరే జాతకుడి దగ్గర